మహాభారతంలోని మీకు అందరూ తెలుసు, కురుక్షేత్రంలోని కౌరవులు పాండవులు ఇద్దరు యుద్ధంకి రెడీ అవుతారు. మరి పాండవుల పక్కన ఒక కృష్ణుడే ఉంటాడు, కౌరవుల పక్కని అన్ని సైనికుల మంది ఉంటారు. అది కాకుండా భీష్ముడు లాంటి భీష్మాచార్యులు లాంటి వారు కూడా కౌరవులు. మరి దుర్యోధనుడు కావాలని అడుగుతాడు. మన చంద్రబాబు నాయుడు గారు కూటమి మీద అడిగారు, తీసుకెళ్లి కమలం గుర్తు మోడీ గారిని ఎలా తెచ్చారు, అలా భీష్మాచార్యుని కూడా తెచ్చుకున్నారు. అది చాలా అనుకున్నట్టుగా ద్రోణాచార్యుడు లాంటి విద్య నేర్పిన గురువులు కూడా ఆనే కావాలని అడుగుతారు కౌరవులు. ఆ కౌరవులు ఆ విధంగా అమిత్ షా లాంటి వారు, లడ్డా లాంటి వారు కూడా వాళ్ళకే ఉన్నారు. మరి అది కాదు అన్నట్టుగా ఈవేళ కర్ణుడిని కూడా ఆ రోజు తీసుకొని కౌరవుల పక్కనే ఉంచుకుంటారు. అలాంటి మరి స్నేహితులుగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా 3 పార్టీలు కలిపి ఏకమైపోయి, అది కురుక్షేత్రం ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల కురుక్షేత్రంలో 3 పార్టీలు కలిపి కూటమిగా వచ్చాయి. ఈ రోజు సంక్షేమాలన్నీ బటన్ నొక్కిచ్చేస్తున్నారు పదే సార్లు ఈవేళ తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళగా కార్యకర్తలు నాయకులు పంచుకునే దానికి ఆస్కారం లేకుండా వాలంటరీ వ్యవస్థ ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం చేస్తున్న కార్యక్రమం. దయచేసి ఇవన్నీ మొదలైనప్పటికీ ఒకే ఒకటి నేను ఇప్పుడు చెప్పవలసింది, శ్రీకృష్ణుడు లాంటి వారి ఒక్కరితోనే పాండవులు యుద్ధంలోకి వెళ్తారు. అక్కడ జరిగింది ఏంటంటే, కృష్ణుడు లాంటి వాళ్ళు ఈ రోజు ప్రతి ఒక్క ఓటర్ దేవుళ్ళందరూ కూడా మా కృష్ణుడు లాంటి వారు కాబట్టి ఈమె అర్జునుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల రణరంగంలో ఉంటూ ఏదైతే ఈవేళ బటన్ నొక్కి ఇచ్చేసారని అభివృద్ధి బాటకి ఈవేళ అండగా ఉంటూ జగనన్న ప్రతి ఇంటికి ఇస్తున్న వాటికి ఈ రోజు మనందరం మద్దతుగా రానున్న రోజులు మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేయడానికి రేపు ఈవీఎంల మీద ఖచ్చితంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి బటన్ నొక్కినట్టుగా మనం కూడా నొక్కి ఈవేళ ప్రజాదేవుళ్ళైన శ్రీకృష్ణుడు లాంటి పాత్ర పోషిస్తున్న ఓటర్ దేవుళ్ళైన మీ అందరూ కూడా మన గుర్తు జగనన్న రావాలి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలోని బంగారు బాట వేసేందుకు కదిలి రావాలని మరొక్కసారి పిలుపునిస్తూ మీ అందరికి కూడా మరొక్కసారి రేపటికి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. ధన్యవాదాలు. ఈరోజు నేను ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. విశాఖపట్నం లాంటి కీలకమైన ఉత్తరాంధ్రకే కీలకమైన పట్టణం, నగరం, ఆ నగరాన్ని ఈవేళ మనం పరిపాలన రాజధానిగా మనకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, చేస్తానన్నారు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఈ రోజు బంగారు బాట వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఏ మాట చెప్తే మాటకి ఇవాళ కట్టుబడి ఉన్న మనిషి, మాట ఇచ్చారంటే మాటలు పెట్టుకునే మనిషి. ఈవేళ మన పిల్లలు చదువుకుంటున్నారంటే అమ్మ ఒడిలోని, ఆ తల్లి అకౌంట్లోని. ఈవేళ ఏదైతే ఈ రోజు మన పిల్లాడు కాలేజీకి వెళ్తున్నాడంటే ఈవేళ వారికి స్కాలర్షిప్ రూపంలో ఇచ్చే కార్యక్రమం. ఏదైతే ఈవేళ 0 వడ్డీ రుణాలుంటే అక్క చెల్లెములకి, ఒక ఇల్లు ఇచ్చారంటే అక్క చెల్లెమ్మ పేరిట, ఒక భూమి ఇచ్చారంటే అక్క చెల్లెమ్మ పేరిట. ఈవేళ మహిళల్ని గౌరవించాలి, మహిళలకి ఈవేళ సముచిత స్నానం ఇవ్వాలి. మహిళలు ఎక్కడైతే ఈవేళ సుఖ సంతోషాలతో ఉంటారో, ఆ కుటుంబంలో గౌరవం పెరుగుతుందో, సమాజంలో కూడా ఇంకా 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 ప్రతి కుటుంబం కూడా ఒక ఐక్యతతో ఈవేళ సుఖ సంతోషాలతో ఉండే విధంగా వెళ్ళేందుకే ఈవేళ జగనన్న కంకణం కట్టుకున్నారని మన అక్క చెల్లెమ్మలు గుర్తు తీసుకోవాలి. ఒక్క రూపాయి కూడా తినకుండా ఈవేళ వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఆ సంక్షేమ ఫలాలు అందించే ఘనత ఈవేళ జగనన్న చేశారు. అది మరి నువ్వు ప్రతిపక్షంగా ఉండే 660 అజెండాలు నువ్వు అంశాలు పెట్టావే చంద్రబాబు నాయుడు గారు. ఒక్కడంటే ఒకటే, ఇంటికి ఒక ఉద్యోగం, ఆడపిల్ల పడితే 1,00,000 రూపాయలు, రైతుకి రుణమాఫీ, రకరకాలను సూచించే ఒక్కడైతే ఒకటి గుర్తు పెట్టుకునే కార్యక్రమం మీరు గాని మీ నాయకులు గాని చేశారా అని నిలదీయండి. ఓటేసామంటే 5 సంవత్సరాలు అది అభివృద్ధి బాటకేసినట్టుగా మనం ఉండాలి. గతసారి మీరు అవంతి శ్రీనివాస్ గారికి మీరు వేశారు కాబట్టి మీకు ఎల్లవెళ్ళ అందుబాటులో ఉండే వ్యక్తిగా
ఒక మహాశక్తిగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ ప్రతి కుటుంబాన్ని చేయాలని జగనన్న సంకల్పానికి మరి వారధిగా ఈ రోజు ప్రతి కార్యక్రమానికి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకు అండగా ఉండే వ్యక్తి ఈవేళ అవంతి శ్రీనివాస్ గారు. మన పైకి నుంచి ఈవేళ మెట్రో రైలు కూడా రావడానికి ఇవాళ సిద్ధంగా ఉంది. ఏది వెళ్ళాలన్నా భీమిడి నుంచే పయనించే వెళ్ళాలి. ఇక్కడ 150 ఆఫీసుల సముదాయం ఏర్పడుతుంది. దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈవేళ ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి, ఈ పక్కన 6 లైన్ రోడ్స్ వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ శాశ్వతమైన వాటిని ఈరోజు ఏర్పాటు చేసేయడానికి కూడా ఈవేళ సిద్ధంగా అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు